హర్రర్ సినిమా అంటే ఓ రేంజ్‌లో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైమ్‌లో తీసే మూవీస్‌లలో చాలా వరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. అందుకే ఈ మూవీ లవర్స్ కొరియన్, హాలీవుడ్ హర్రర్ చిత్రాల వెంట పడుతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తుంది. అదే 'వాష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలా థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజ్ అయింది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగన్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్ 2' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శక నిర్మాతల నుంచి సీక్వెల్స్ వచ్చింది. 'వష్ లెవెల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి భాగానికి కొనసింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరి మీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూల కారణం ఏమిటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొంటున్నారు? చివరికి అమ్మాయిలు బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ. స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్ట శక్తులు ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హర్రర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓ వైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆతృతత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్‌గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పవచ్చు. ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏమిటంటే ఈ రెండు కాన్సెప్ట్స్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావటం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్ ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తరువాత నుంచి అసలు కథ మొదలవుతుంది. 10 మంది ఆడపిల్లలు బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్ ఎండ్ కార్డ్ పడే వరకు ఆపకుండా ఉంటుంది. కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మేనల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి. అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజ్ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. సెన్సిటివ్‌గా ఉండేవారు ఈ మూవీ చూడకపోతేనే మంచిది. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మంచి హర్రర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్